చీర కట్టుకుని ఫొటోస్ దిగాలి మంచిగా మంచిగా. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫొటోస్ దిగి నాకు వాట్సాప్లో పంపిస్తారు. మొన్న మ్యాగీ అరకు తివ్వనే ఇవ్వలేదు, చీర అరకు తీస్తారో ఏదో ఒకసారి అడిగి చూస్తా. అక్క అక్క ఏం చేస్తున్నావు? అరే నిహాన్గా మీ అమ్మున్న రారా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంతకి? ఉన్నది రియా, అక్కడ బావి దగ్గర నీరు చేదుతున్నట్టున్నది మా మమ్మీ. ఏంటి పని? ఏం లేదురా, కాస్త పని ఉంది అంతే. అవును, కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? కావ్య, మనం చీరలు కట్టుకునే రోజు ఫోటో దిగుదామే. ఈవినింగ్ ఫొటోస్ చాలా బాగా. మన ఫ్రెండ్స్ దిగుతున్నారు, మనం దిగుతలేమో. ఒకసారి నేను మీ మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తా. సరే, నీకు ఇష్టం వచ్చిన సారీ సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి, మళ్ళీ వస్తాను. అక్క అక్క ఏం చేస్తున్నావు అక్క? అబ్బా, ఇదేదో పెద్ద ప్లానింగ్ నిన్నే వచ్చింది. అక్క పని అయిందా? నిన్నేనే పిలిచేది. ఏంటి ఇలా వచ్చావు? వస్తున్నానుండవే, వస్తున్నా. చెప్పే, ఏంటి పని ఇలా వచ్చావు సడన్ గా? ఏమైనా చెప్పాలా? అయ్యో అక్క, ఏమీ లేదు. మా ఫ్రెండ్స్ అందరు చీర కట్టుకుని వాట్సాప్ లో పంపిస్తున్నా. నాకు ఒక చీర నేను కట్టుకుంటా. అబ్బా, ఈ దయ్యం మొహంది మంచిగానే ప్లాన్ వేసింది. మొన్న ఆ రోజు నేను మ్యాగీ అడిగితే నాకు ఇవ్వలేదు, కానీ దీనికి చీర ఇవ్వాలన్నట. చీర అయ్యో చెల్లి, ఇంకెక్కడున్నాయన్న చీరలు? మొన్న మా చెల్లి వచ్చి తీసుకెళ్ళింది. అబ్బా దొంగ మొహంది, మొన్న చెన్నై షాపింగ్కి వెళ్ళి ఫుల్ చీరలు తెచ్చుకుంది, ఇప్పుడేమో లేవంటుంది. నాకు తెలుసే నీ గురించి. ఏంటే చెల్లి, ఏమో అనుకుంటున్నావు మనసులో? ఇంకేమనుకుంటుంది? దీనికి ఎందుకు ఇవ్వట్లేదో దానికి అర్థం అవుతుంది. అందుకే నేను ఇలా అన్నాను, లేకపోతే దీనికి నా చీరలు కావాలన్నట. సరేలే అక్క, లేకపోతే నువ్వేం చేస్తావులే. కావ్య పోరి కొన్ని చీరలు తెస్తారు కదా, దాంట్లోనే చూసి ఒక చీర కట్టుకుందాంలే, దీనికేం చెప్పేది. సరేలే అక్క, నేను వెళ్ళి వస్తాను. అలాగే చెల్లి, నాకు చాలా పని ఉంది, నేను వెళ్తున్నాను. ఈవినింగ్ మా ఇంటికి రమ్మను. అలాగే రియా. అరే, దాంతో పాటు నువ్వు కూడా రాగా. సరే, నేను వెళ్తున్నా. అక్క అక్క, ఇది మా అక్కతో ఎలాగైనా సరే పకోడీ చేపించుకొని తినాలి. అక్క అక్క, అబ్బా అక్క, ఈరోజు నాకు చాలా ఆకలి అవుతుంది, పకోడీ చేసి పెట్టవే ప్లీజ్ అక్క, ప్లీజ్. అయ్యో సరేరా, ఇప్పుడే వెళ్ళి చేస్తాను, ఉండు. అమ్మా అమ్మా, తమ్మునికి పకోడీ చేసి పెట్టాలన్నట్నే. సామాన్లు ఎక్కడ పెట్టావు చెప్పు, నేను వెళ్ళి ఇప్పుడే చేస్తాను వాడికి. అయ్యో కావ్య, నువ్వు వెళ్ళి ఆడుకోవే, నేను వాడికి చేసి పెడతాను. మళ్ళీ ఇంట్లో సామాన్లు గజిబిజిగా చేస్తావు. లేదమ్మా, నేనే చేస్తాను. సరే లేవే, నేను చెప్తే నువ్వు వింటావా? వెళ్ళి చెయ్యిపో. సరే అమ్మా, నేను చేస్తాను. ఏంటే చెల్లి, ఇంకేం విశేషాలు? అవును, కానీ మీ మమ్మీ ఎటు వెళ్ళిందే, కనిపిస్తలేదు. ఇప్పుడే బయటికి వెళ్ళింది అక్క.
ఒరే తమ్ముడు, పకోడీ ఎలా ఉందిరా? నీకోసమే చేశాను ప్రత్యేకంగా, తిని చూడరా. అక్క చాలా బాగుంది పకోడీ. అక్క, ఈ రియా ఏంటే మనల్లో చూస్తుంది, పాపం దాన్ని పిలువవే. హే రియా, అక్కడే ఉండి అలా చూస్తున్నావేంటే? ఇలా రావే, పకోడీ చేశాను, టేస్ట్ చూసేవుదా. అయ్యో చెల్లి రా, కావ్య పిలుస్తుంది కదా, దా టేస్ట్ చూసేవుదా. వస్తున్నా అన్నక్క. మొన్న దీనికి ఇవ్వలేకపోయినా ఇది నన్ను పిలిచింది, త్వరగా వెళ్ళి తినాలి. ఏ కావ్య, నువ్వే చేసావా పకోడీ? సూపర్గా ఉంది. ఏ ఫ్రెండ్స్, ఏం చూస్తున్నారు? మీరు కూడా తీసుకోండి, ఇదిగోండి. హే ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతోనే మీ ముందుకి వస్తాం. బాయ్ బాయ్. ప్లీజ్ మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.